హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజైతే మన ఇంటి వంటలో బెండకాయ ఫ్రై అండి. క్యారేజీలోకి అయితే రెడీ అవుతుంది. బెండకాయలు ఒక ఉల్లిపాయ కోసి ఒక పచ్చిమిరపకాయ లైట్గా మగ్గనిచ్చి మూత పెట్టేసి కొంచెం ఉప్పు వేసి మగ్గనిచ్చామంటే మన క్యారేజీకి రెడీ అవుతుంది. అలాగే ఓ పక్క రైస్ కూడా ఉడుకుతుంది. విడిగానైతే మటుకి ఇలాగ రైస్ గంజి ఉంచుతానండి. లేదు కొంచెం లేట్ అయితే మటుకి కుక్కర్లోనే వండేస్తాను. ఎందుకంటే ఇలా విడిగా వండానంటే కొంచెం అన్నం మధ్యాహ్నం దాకా వండాలి కాబట్టి పొడి పొడిగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఒక నూనె చుక్క వేసి అన్నం అలా గంజి వంచుతాను. అలాగే శనగలు కూడా అన్ని అంటే దీంట్లో శనగలు, బొంబాయి శనగలు, అదే ఏడుశనగుళ్ళు, రాజ్మా ఈ 4 ఉండేవి కాబట్టి ఈ 4 ఉడకపెట్టేసి ఒక గుప్పుడు పెడతాను. మొహం కడుక్కొని వచ్చాక ఒక గుప్పుడు అవి తినేసి ఒక గ్లాసు రాగి జావ తాగుతాడు. టిఫిన్ తినేదాకా కొంచెం అవి కడుపులో ఎత్తుగా ఉంటుంది. అబ్బాయి డ్యూటీకి వెళ్ళేలోపు అక్కడికి వెళ్ళాక ఇంకా తను టిఫిన్ తినేదాకా కడుపులో ఎత్తుగా ఉంటుంది. ఎందుకంటే కడుపు ఖాళీగా ఉన్న గ్యాస్ ఊరికనే చేరిపోతుంది, గ్యాస్ వచ్చేస్తుంది. మనం పిలవకుండానే వస్తుంది గ్యాస్. అసలు కొంచెం ఖాళీ కడుపు ఉంచుదామన్నా కూడా భయం వేస్తుంది, అట్టుంది పరిస్థితి.